1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సైకాలజిస్ట్ డాక్టర్ మధు గారు ఉన్నారు. సో జాహ్నవి విషయం అందరం బాగా ఆవేదన ఆందోళన చెందుతున్న విషయం. 12 రోజులు అయినా కూడా జాహ్నవి విషయం ఎవరికి జాడ తెలియట్లేదు. మిస్సింగ్ అంటారు, కిడ్నాప్ అంటారు, చేతబడి అంటారు, ఇప్పుడేమో ఏకంగా కొండ చిలువ మింగింది అంటున్నారు. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారండి మధు గారు. మధు నమస్తే. నమస్తే అండి. నేను ఇందాక అన్నట్లు 12 రోజులు అయిపోయింది, జాహ్నవి జాడ అనేది తెలియట్లేదు. నిజంగా ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఫస్ట్ మిస్సింగ్ అన్నారు, తర్వాత కిడ్నాప్ అన్నారు, తర్వాత వచ్చేసి అమావాస్య వస్తుంది, చేతబడేమో చేస్తున్నారు, ఆ బిడ్డకి ఏదో చేశారు, కుక్క వచ్చింది, కుక్క చనిపోయింది, రకరకాలుగా అవుతుంది. ఇప్పుడేమో కొండ చిలువ మింగింది అంటున్నారు. వాళ్ళున్న ఇంటికి ఆ బిడ్డ వెళ్ళినంత ఎంత గ్యాప్ ఉంది, అసలు ఏం జరిగింటుంది, ఇది ఎవరు దీన్ని బయటికి రాలేకపోతున్నారు అసలు విషయం? ఇది చాలా చిన్న ప్లేస్ అండి, పైగా అడవి ప్రాంతం కాబట్టి కొండ చిలువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే బాడీ పార్ట్స్ కానీ డ్రెస్ పీసెస్ కానీ ఏ ఎవిడెన్స్ దొరకట్లేదు. కంప్లీట్ గా బేబీ ఇన్ని రోజులు ఎక్కడో వెళ్ళి తనంత తాను బ్రతకలేదు, చిన్న పాప కదా. కాబట్టి ఒకవేళ కొండ చిలువ అది జరిగి ఉండొచ్చేమో. కానీ ఆ ఏరియాలో ఆ తోట యజమాని ఎవరు, అతని గురించి కూడా ఒకసారి మాట్లాడుంటే బాగుంటుందేమో కదా. తనకు కూడా డీటెయిల్స్ తెలిసి ఉంటుంది కదా. ఎక్కడ వరకు ఆ గ్రిల్ అంతా ఉంది, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఉంది, పాప ఒకవేళ ఆ గ్రిల్ దాటి వెళ్ళుంటే ఎక్కడో ఒక చోట తగిలి ఉంటుంది కదా. అక్కడైనా కూడా మనం ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఉండి ఉండొచ్చు. సో పోలీసులు ఇవన్నీ చేయకుండా ఉండిండరు, అన్ని చేసుంటారు. అయినప్పటికీ తెలియట్లేదంటే యానిమల్స్ ఉండే ఒక ఫారెస్ట్ కాబట్టి అలా కూడా మనం తీసుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే ముందు తల్లి అనేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. సో మీరు ఎన్ని పనులున్నా అవన్నీ మామూలుగా మనకు ఉన్నవే. మామూలు ఏరియాల కంటే కూడా ఫారెస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో మామూలు ప్లేసెస్ లో కూడా ఉండడానికి లేదు. పిల్లల్ని ఎక్కడో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చిన్న బిడ్డ నుంచి ముసలమ్మ దాకా ఎవరొచ్చి ఎప్పుడు ఏం చేసేస్తారో అర్థమే కావట్లేదు. అసలు కడుపులో పుట్టక ముందు నుంచే ఆడపిల్లలకి భద్రత లేదండి. పుట్టక ముందు నుంచే ఆడపిల్లలకి భద్రత లేదు. అలాంటిది పుట్టిన తర్వాత ఒక అడవిలో మనం ఉన్నప్పుడు ఆ బిడ్డని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ అన్ఫార్చునేట్లీ కెమెరా ఉండడం గొప్ప విషయం. అట్లీస్ట్ తను అలా వెళ్ళింది అనడానికన్నా ఒక ఎవిడెన్స్ ఉంది. అది కూడా లేకుంటే చాలా కష్టం అయ్యేది. సో పోలీసులు కూడా పాపం వాళ్ళు చెయ్యకుండా ఉండరు. అన్ని విషయాలుగా వాళ్ళు చేయాల్సిన దర్యాప్తు చేస్తుంటారు, అన్ని చూస్తుంటారు. అయినప్పటికీ 12 days నుంచి దొరకట్లేదు అన్నది మాత్రం చాలా బాధాకరమైన విషయం. అది అంటే 500 మీటర్ల దూరమే అంటున్నారు కదా. 500 మందిని కూడా దింపేశారు రంగం సిద్ధమై. అయినా కూడా జాడ తెలియకపోవడం ఎంత విచిత్రంగా ఉంది అంటే ఇక ఏ టెక్నాలజీతో మనం ఇంకా ఏం తెలుసుకోగలం అనేది. ఖచ్చితంగా అండి, టెక్నాలజీ అయితే బాగా ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. బయట కంట్రీస్ లో అంతా మొన్న మధ్య ఒక చిన్న పాప ఇలాగే మిస్ అయితే విత్ ఇన్ 10 minutes లో వాళ్ళు ఆ పాప ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేశారు. థర్మల్ మెకానిజం ద్వారా వాళ్ళు చేశారు. అదొక మిషన్ వస్తుంది పైన హెలికాప్టర్ నుంచే బాడీ టెంపరేచర్ ని బట్టి ఆ థర్మల్ మెషిన్ ఐడెంటిఫై చేస్తుంది. అది కూడా ఒక ఫారెస్టే, చిన్న పాపే మిస్ అయింది. విత్ ఇన్ 10 minutes లో వాళ్ళు కనిపెట్టారు ఎక్కడుంది బేబీ అని. సో మనం కూడా ఎంతో డెవలప్ అయినా, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఫారినర్స్ నుంచి కావచ్చు, అదర్ కంట్రీస్ నుంచి కూడా కావచ్చు, ఇలాంటివి మనం తెచ్చుకోవడం వల్ల బోరుబావుల్లో పడిపోయే పిల్లల్ని, లేదా ఇలా మిస్సింగ్ పిల్లల్ని, ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని ఇంకెవరైనా కిడ్నాప్ చేసినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చెయ్యొచ్చు. పైన నుంచి కదా ఇది చేస్తున్నారు కాబట్టి ఈజీగా మనము ఆడపిల్లల్ని రక్షించడానికి చాలా యూజ్ అవుతుంది. దీనికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, గవర్నమెంట్ చేయగలిగితే మంచిదండి. ఆడపిల్లల కోసం ఒక్క మంచి పనే కదా. ఈ బోరుబావిలో పిల్లలు ఎంతమంది పడుతున్నారు, నిజంగా ఇవన్నీ మనకు చాలా అవసరమైనవి. ఎంతో మందిని వాళ్ళు 10 minutes లో ఐడెంటిఫై చేశారంటే ఆ టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ గా ఉందో చూడండి. సో బోరుబావిలో కూడా ఎంత దూరంలో ఎంత డెప్త్ లో బేబీ ఉందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి కొంచెం సపోర్ట్ అవుతుంది బేబీకి. అలాగే కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా మనం పై నుంచి యాక్సెస్ ఉంటుందిగా. ఫారెస్ట్ లో అంత హైట్ నుంచి వాళ్ళు చూడగలిగారు, తీసుకోగలిగారు బేబీని అంటే ఇంట్లో దాచిపెట్టినా కూడా తెలుస్తుందిగా పై నుంచి.
చిన్న కరెక్టే. పిల్లల్ని కిడ్నాప్ చేసినప్పుడు కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, అలాంటి టెక్నాలజీ మనకి మన ఈవెన్ మన కంట్రీలో లేకపోయినా బయటున్నా కూడా వాటి మీద కూడా ఫోకస్ చేసి గవర్నమెంట్ చేయగలిగితే ఎక్కువగా మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఇవన్నీ అవును. జరుగుతున్నాయండి. కాబట్టి మన తెలుగు ప్రజల కోసం మన వాళ్ళు చేస్తే బావుంటుంది. కొంచెం ఎంతో అమౌంట్ మనం పెడుతున్నాం అవును. కదా! రవాణా కోసం, కరెక్ట్. విద్యాశాఖ కోసం ఇంకా చాలా చాలా పెడుతున్నాం. వుమెన్ కోసం కూడా చాలా పెట్టారు. ఈ మధ్య చాలా మంది వుమెన్‌కి ఇబ్బంది జరిగినప్పుడు. అలానే ఇది కూడా ఒక ఫండ్ చేయగలిగి మన పిల్లలకి పెడితే ఈజీగా జాహ్నవి లాంటి పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. మీరన్నట్టు అలాంటిది కన్నా ఉంటే ఒక పిల్లల్నే కాదు మనం పెద్దవాళ్ళని కూడా కాపాడొచ్చు కదా! అంటే హ్మ్. ఎంతో మంది అమ్మాయిల్ని కిడ్నాప్ అవును. చేస్తున్నారు హ్మ్. ఘోరంగా. సో, వీటన్నిటి నుంచి నిజంగా నువ్వన్నట్టు కానీ ఇక్కడ తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. భయమేస్తుంది నిజంగా పిల్లల్ని మనం ఒళ్ళంతా కళ్ళేసుకొని చూసినా కూడా పిల్లల్ని కాపాడుకోలేని రోజులివి. అవును. అలాంది ఒక్క హ్మ్. రెప్పపాటునే అన్నీ జరిగిపోతాయి. అంతే. ఒక్క నిమిషమే తనెక్కడో ఉందిలే అన్న ఒక్క నిమిషం తన ఏమరపాటు ఒక బిడ్డని దూరం చేసుకున్నారావిడ. వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళుండొచ్చు కదా! అని అవును. తననుకుని తన పని అవును. చేసుకుంటూ ఉండిపోయారు. బట్ అతను చూసుకోలేదు. వెనకాల యెస్. బేబీ వస్తుందా? లేదా? ఏంటి? అని తన పాటికి తను వెళ్ళిపోయారు. బట్ మధ్యలో ఆ అమ్మాయి మిస్ అయింది. ఏదైనా జరిగి ఉండొచ్చు కదండీ! మనం ఎలా చెప్పగలుగుతాం? ఎవిడెన్స్ బేస్డ్ లేనిదే మనం ఏది చెప్పలేం. ఇప్పుడు పోలీసులైతే హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకున్నటువంటి ఎవిడెన్స్‌తో వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇలా జరిగి ఉండొచ్చు అని. సామాన్యమైన ప్రజలకి ఏమీ తెలీదు. జస్ట్ ఏది చెప్తే అంతే. అది వినడం, కరెక్ట్. అది మాట్లాడుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏదీ లేదు. అయితే గవర్నమెంట్ మాత్రం దీని మీద అవును. 100% స్ట్రిక్ట్‌గా ఒక రూల్ తీసుకురావాలి. ఒక మంచి ఎవిడెన్స్‌ని ఇవ్వగలిగేటట్టు చూస్తే బావుంటుంది. నిజంగా అండి. దీని మీద ఎలాగోలాగా ఛేదించి కేస్‌ని ఆ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ.